నమస్కారం. కర్ణాటక రాష్ట్రం బాగల్కోట జిల్లాలో చాళుక్యుల మొదటి రాజధాని అయిన ఐహోళేలోని 6వ శతాబ్ది నాటి ప్రాచీన ఆలయాలను ఈ వీడియోలో మనం చూద్దాం రండి. ఐహోళేని వాస్తుశిల్ప విశ్వవిద్యాలయం అని, ఆలయాల నగరమని కూడా అంటారు. ఎందుచేతనంటే దక్షిణ భారతదేశంలో ఆ తరువాత నిర్మించబడిన ఎన్నో ఆలయాలకు ఇవే నమూనా ఆలయాలనే విషయం ఈ ఆలయాలను చూశాక మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సూర్యుడు పడమటి దిక్కుకు దిగిపోయి బంగారు కాంతి కిరణాలు వెదజల్లుతూ కొండల చాటుకు వెళ్ళడానికి సిద్ధం అవుతుండగా మేము చారిత్రాత్మక ఐహోళేలోని ఆలయ సముదాయ ప్రాంతానికి చేరుకున్నాము. అనంత నీలాకాశం క్రింద పచ్చని తివాచీ పరచినట్లు కడు రమణీయమైనటువంటి ప్రదేశంలో అల్లంత దూరాన అద్భుతమైన ఆలయ సముదాయం కనిపిస్తోంది చూడండి. చల్లని ఆహ్లాదకరమైన ఈ సాయంకాల సమయంలో ఈ దృశ్యం చూస్తూ ఉంటే కాలయంత్రంలో కొన్ని వందల సంవత్సరాల వెనక్కి పైనుంచి 6వ శతాబ్ది నాటి కాలంలో విహరిస్తున్న అనుభూతి కలుగుతోంది కదూ. ముందుగా ఇదిగో ఇక్కడ ఎంట్రీ టికెట్ కొని ఆ తర్వాత దుర్గా టెంపుల్ కాంప్లెక్స్ వైపుగా నడిచాము. భారతీయ పర్యాటకులకు ఒక్కొక్కరికి 25 రూపాయల టికెట్ కాగా విదేశీ పర్యాటకులకు టికెట్ 300గా ఉంది. రండి ముందుకు నడుస్తూ ఐహోళే ఆలయాల నగరాన్ని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నుండి 450 కిలోమీటర్ల దూరంలోను, బాదామి నుండి 35 కిలోమీటర్ల దూరంలోను, పట్టడకల్ నుండి 9 కిలోమీటర్ల దూరంలోను మలప్రభ నదీ తీరాన ఉన్న ఈ ఐహోళే భారతీయ దేవాలయ నిర్మాణ శైలికి పుట్టిల్లుగా ప్రసిద్ధిగాంచినది. పూర్వం ఈ నగరాన్ని ఆర్యపుర అని, ఐవల్లి అని కూడా పిలిచేవారట. అంతేకాకుండా పూర్వం క్షత్రియ సంహారం తరువాత పరశురాముడు తన గండ్రగొడ్డల్ని ఈ ప్రాంతంలోని మలప్రభా నదిలో కడిగాడని, అందువల్ల ఈ నది నీరు ఎర్రగా మారిందని అంటారు. ప్రస్తుతం ఈ ప్రదేశాన్ని ఐహోల్ అని, ఐహోళే అని కూడా అంటారు. సుమారు 1500 సంవత్సరాల క్రితం ఐహోళేలో ప్రయోగాత్మకంగా అనేక రకాల విభిన్నమైన ఆలయాలను ద్రావిడ మరియు నాగరశైలి సమ్మిళితంగా నిర్మించారని, ఈ ఆలయాల నమూనాతోనే బాదామి, పట్టడకల్ ఆలయాలను నిర్మించారని చరిత్రకారుల అభిప్రాయం. ఐహోళేలో 6వ శతాబ్దం నాటికి ఆలయ వాస్తుశిల్పం, శిల్పకళ మరియు నిర్మాణ పద్ధతులతో ప్రయోగాలకు పుట్టినిల్లుగా ఆవిర్భవించాయి. ఐహోళేలో ప్రారంభమైన వాస్తుశిల్పం మరియు కళలోని ప్రయోగాలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన పట్టడకల్లోని స్మారక కట్టడాల నిర్మాణానికి దారితీశాయి. సుమారు 1500 సంవత్సరాల క్రితం ఐహోళేలో ప్రయోగాత్మకంగా అనేక రకాల విభిన్నమైన ఆలయాలను ద్రావిడ మరియు నాగరశైలి సమ్మిళితంగా నిర్మించారని, ఈ ఆలయాల నమూనాతోనే బాదామి, పట్టడకల్ ఆలయాలను నిర్మించారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ ఆలయ సముదాయంలో జైన, బౌద్ధ, హిందూ మత దేవుళ్లకు సంబంధించిన అనేక ఆలయాలు ప్రక్కప్రక్కనే నిర్మింపబడి ఉండడం మనం గమనించవచ్చు. ఐహోళేలో ఇక్కడ మనకు కనిపిస్తున్నది దుర్గా ఆలయం. అయితే ఇది దుర్గామాతకు సంబంధించిన ఆలయం కాదు. దుర్గ్ అంటే కోట అని, దుర్గ్ అనే పదము వ్యావహారికంలో దుర్గా అనే పదంగా రూపాంతరం చెంది దుర్గా ఆలయంగా ఈ ఆలయానికి పేరు వచ్చిందని అంటారు. అందుకే ఇక్కడ మనం చూస్తున్న ఈ ఆలయాలను దుర్గా ఆలయ సముదాయం అని అంటారు. ఈ దుర్గా ఆలయం నేటి మన పార్లమెంటు భవనానికి నమూనా ఆలయమని పరిశీలకుల అభిప్రాయం. రండి ముందుగా దుర్గా ఆలయాన్ని దర్శించుకుందాం. దుర్గా ఆలయం ముందు వైపు నుంచి చూస్తే ఇలా చతురస్రాకారంలో ఉంటుంది. ప్రక్క నుంచి చూసినట్లయితే గుర్రపు నాడ ఆకారంలో నేటి మన పార్లమెంటు భవనంలా కనిపిస్తుంది. ముందుగా మనం ఆలయం కుడివైపు నుంచి ఎడమవైపుకు ప్రదక్షిణాపూర్వకంగా ఆలయ నిర్మాణ శైలిని తిలకించి ఆ తరువాత ఆలయం లోపలికి వెళ్దాం.
ఇసుక రాతితో నిర్మించిన ఈ ఆలయం సహజ వర్ణంలో ఇప్పటికీ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉన్నప్పటికీ పూర్వం ఇక్కడ కనిపించే ఈ దక్షిణ ప్రవేశ ద్వారం నుంచి ఈ ఆలయానికి రాకపోకలు జరిగేవట. ఆనాటి ఈ ఆలయ ప్రహరీ గోడ శిథిలమైపోగా తొలగించడం జరిగిందని చెబుతారు. ఈ శిల్పం చూడండి, శిశువుకు స్తన్యం ఇస్తున్న స్త్రీ, ప్రక్కనే పురుషుడు. ఈ శిల్పం ఆనాటి కుటుంబ వ్యవస్థకు ప్రతిబింబంలా కనిపిస్తోంది కదూ. 1500 ఏళ్ల క్రితం నాటికే ఈ శిల్పంలోని స్త్రీ కర్ణాభరణాలు మరియు కేశాలంకరణ ఎంత అందంగా ఉండేవో తెలుస్తోంది. ఇక ఈ ఆలయం ఎత్తైన వేదిక మీద నిర్మించడం జరిగింది. ఈ ఆలయ గోడలకు ఉన్న చక్రం ఆకారంలోని కిటికీలు చూడండి, చాలా బాగున్నాయి కదా. ఇక ఇక్కడ నంది వాహనంతో శివుడు, ఇంకొంచెం ముందుకు నడిస్తే ఇక్కడ గరుత్మంతుని వాహనంతో విష్ణుమూర్తి, ఇంకా ఈ ప్రక్కనే నరసింహస్వామి, మరి కాస్త ముందుకు వెళితే భూదేవి సమేత వరాహస్వామి వారి శిల్పాలు నయన మనోహరంగా కనిపిస్తాయి. ఇంకా మహిషాసురమర్దిని మొదలైన శిల్పాలను ఇక్కడ మనం చూడవచ్చు. ఇంకా ఈ క్రింద చూడండి, ఈ ఆలయాన్ని తమ శిరస్సుల మీద మోస్తున్నట్లుగా కనిపించే వీరుల శిల్పాలు కూడా అందంగా మలచబడ్డాయి. ఈ క్రింది వరుసలో అందమైన లతలు మలచిన శిల్పకారుల ప్రతిభకు పర్యాటకులు అబ్బురపడతారు. 15 శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయ శిల్పాలు వివిధ కారణాల వల్ల కొన్ని తమ ఆకృతి కోల్పోగా, మరికొన్ని ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం మనం గమనించవచ్చు. ఈ ఆలయ ముఖమంటప స్తంభాలపై స్త్రీ పురుష జంటల శిల్పాలు వివిధ భంగిమలలో చెక్కబడి ఉండడం మనం చూడవచ్చు. దీనిని ముఖమంటపం అంటారు. ఈ ముఖమంటపం లోపలి పైకప్పు మీద మత్స్యయంత్రము మరియు ఆ ప్రక్కనే ఆదిశేషుని శిల్ప చిత్రాలను మనం చూడవచ్చు. ద్వారబంధం పైభాగంలో గరుడ 2 సర్పాలను పట్టుకొని ఉన్న దృశ్యం కనిపిస్తుంది. ఇక ఈ ద్వారబంధానికి ఇరువైపులా ఉన్న 5 వరుసల కళాకృతులను చూడండి. ఇవి అన్నీ ఏకరాతిపై చెక్కారు. అచ్చంగా చెక్క మీద చెక్కినట్లే జీవకళ ఉట్టిపడుతోంది. ఈ 5 వరుసల చిత్రాలను పంచశాఖే అంటారు. అవి వరుసగా మొదటిది నాగశాఖే అంటే సర్పము, రెండవది పుష్పశాఖే అంటే తామర పువ్వు, మూడవది స్తంభశాఖే అంటే స్తంభము, నాలుగవది నరాశాఖే అంటే అందమైన మానవకాంత అని అర్థము. ఇంకా ఈ ద్వారబంధాల ఫ్రేమ్స్కి క్రింది వైపున చూసినట్లయితే గంగా యమున శిల్పాలను కూడా మనం దర్శించవచ్చు. అప్పట్లో ఆలయం లోపలికి ప్రవేశించే ముందు భక్తుల పవిత్రీకరణ నియమాన్ని గుర్తు చేసేందుకు ద్వారానికి ఇలా క్రింది వైపున గంగా యమున పవిత్ర జలదేవతల శిల్పాలను చెక్కేవారట. అద్భుతమైన విషయం కదూ ఇది. ఎటువంటి యంత్ర పరికరాలు లేని ఆ కాలంలో అద్భుతమైన నగిషీలతో కూడిన ఈ శిల్పకళను సృష్టించిన శిల్పుల ప్రతిభ ప్రశంసనీయం. ముఖమండపం దాటి లోపలికి వెళితే దీనిని సభామంటపం అంటారు. ఈ ఆలయం పేరు దుర్గా ఆలయం అయినా నిజానికి ఈ ఆలయం లోపల ఎటువంటి దుర్గామాత విగ్రహము లేదు. ఎందుకంటే ఈ ఆలయం లోపలి గర్భగృహంలో పూర్వం సూర్యనారాయణ స్వామి వారి విగ్రహం ఉండేదట. ఇప్పుడైతే ఈ గర్భాలయం ఖాళీగా ఉంది, ఏ విగ్రహము కనిపించడం లేదు. ఆనాటి సూర్యనారాయణ స్వామి వారి విగ్రహం ప్రస్తుతం లండన్ మ్యూజియంలో ఉందని అంటారు. ఈ ఆలయం లోపలి సభామంటపం, ఆ లోపలి గర్భాలయం చాలా చీకటిగా ఉన్నాయి. కేవలం కిటికీల ఎదురుగా మాత్రమే కాస్త లైటింగ్ కనిపిస్తుంది. ఈ లోపలి సభామంటపంలోని స్తంభాలపై ఎటువంటి శిల్పాలు లేవు. ఈ ఆలయం బయటి వైపు గోడలపై రామాయణ కథకు సంబంధించిన అనేక శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. మనం మొదట ఈ ఆలయం బయటి ప్రదక్షిణ చేశాం కదా. ఇదిగో ఇక్కడ కనిపించేది లోపలి ప్రదక్షిణ మార్గం, అంటే గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ చేసే మార్గం ఇది. అయితే ఈ దారిలో వెలుతురు తక్కువగా ఉంది. ఈ ఆలయం ద్రావిడ మరియు నాగర శైలిలో నిర్మింపబడింది. ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఉసిరికాయ ఆకారంలో ఉన్నది దుర్గా ఆలయం పైనున్న గోపుర శిఖరం శకలం అట. అది ఎప్పుడో ఎలాగో విరిగిపోయి క్రింద పడి ఉండడం మనం గమనించవచ్చు.
ఐహోళేలోని ఆలయ సముదాయంలో ఇప్పుడు మనం చూసిన ఈ దుర్గా ఆలయం చాలా ముఖ్యమైనది. రండి, అక్కడ కనిపించే మరిన్ని ఆలయాలను సందర్శించుకునే ముందు అటువైపు నడుస్తూ మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఐహోళేలోని ఈ ఆలయ సముదాయంలో ముఖ్యంగా దుర్గా ఆలయం, లాడ్కాన్ ఆలయం, మెగుటి ఆలయం, రావణపడి గుహ, గౌడ దేవాలయం మొదలైనవి ప్రసిద్ధి చెందిన ఐహోళే ఆలయాలు. ఇదేనండి లాడ్కాన్ ఆలయం. వాస్తవానికి ఇది 8వ శతాబ్దం నాటి శివాలయం. చాళుక్యులను ఓడించిన తర్వాత బీజాపూర్ సుల్తానేటుకు చెందిన ఒక ముస్లిం సేనాపతి పేరు మీదుగా ఈ శివాలయానికి లాడ్కాన్ ఆలయం అని పేరు పెట్టారు. ఇక ఈ ఆలయంలోని స్తంభం మీద చాళుక్యుల రాజముద్రను మనం చూడవచ్చు. వరాహము, శంకు, చక్రము, అద్దము గుర్తులు ఉన్నాయి చూడండి. చాళుక్యులు మొదట వైష్ణవ భక్తులుగా ఉండి ఆ తరువాత కాలంలో శైవ భక్తులుగా మారారు. అందుకే ఈ ఐహోళేలో ఎక్కువగా శివాలయాలు నిర్మింపబడి ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఆనాటి రాతి నిచ్చెనను చూడవచ్చు. ఆ రోజుల్లో ఆలయాలు నిర్మించే ముందు కోనేరులు తప్పనిసరిగా నిర్మించేవారు. ఈ ఆలయ సముదాయంలో కూడా మనం పుష్కరిణి చూడవచ్చు. 2 గర్భాలయాలు ఉన్న ద్వికూట ఆలయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అయితే 2వ గర్భాలయం మీది గోపురం బహుశా శిథిలమైపోయిందేమో, ప్రస్తుతం కనిపించడం లేదు. ఈ ద్వికూట ఆలయంలోని గర్భాలయాల్లో ప్రస్తుతం ఎటువంటి దేవుని విగ్రహాలు లేవు. ఇక్కడ కనిపిస్తున్నది నాగర శైలిలో ఉన్న ఏకకూట ఆలయం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుడిని గౌడర గుడి అని అంటారు. ఈ గౌడర గుడి తొలి చాళుక్యుల కాలం నాటి కట్టడంగా చరిత్రకారులు భావిస్తారు. ఈ ఆలయాన్ని ఒక ఎత్తైన వేదికపై చుట్టూ తెరచి ఉండే ఒక పెద్ద మండపం ఆకారంలో నిర్మించారు. ఆలయ ముఖభాగంలో వాలుగా ఉండే రాతి కప్పుతో కూడిన 16 బలమైనటువంటి చతురస్రాకార స్తంభాల వరండా కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అంతేకాకుండా గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి వీలుగా లోపలి భాగంలో ఒక ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేశారు. హిందూ దేవాలయాల చరిత్రలో ఇలాంటి ప్రదక్షిణా మార్గం కలిగిన తొలి నమూనా ఆలయాలలో ఇది ఒకటి. దాదాపు 5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ ఆలయాల నగరంలో ప్రస్తుతం సుమారు 100 ఆలయాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగిలిన ఆలయ నిర్మాణాలు ముస్లిం దాడులు మరియు ప్రకృతి వైపరీత్యాల వల్ల కాలదోషం పట్టి శిథిలమైపోయాయని చారిత్రక కథనం. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. సమయాభావం వల్ల మేము కొన్ని గుహాలయాలను చూడలేకపోయాము. దూరంగా కనిపిస్తున్న ఆ ఎరుపు రంగు భవంతిలో మ్యూజియం ఏర్పాటు చేశారు. టికెట్ కొనుక్కొని ఈ మ్యూజియంను సందర్శించవచ్చు. కర్ణాటక రాష్ట్రం ఐహోళేలోని ఈ ఆలయాల నగరాన్ని గురించిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.